హలో అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యమే మహాభాగ్యం. సో, ఇవాళ నేను ఒక మంచి హెల్తీ డ్రింక్ అయితే మీ ముందుకొచ్చేసానండి. ఇది రోజు ఎంప్టీ స్టొమక్‌తో మార్నింగ్ టైమ్‌లో తీసుకున్నారంటే చాలా మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. చాలా రిజల్ట్ కూడా మనం చూడొచ్చు. సో, ఈ వీడియోలో నేనైతే ఆపిల్ సైడర్ వెనిగర్‌ని ఎలా తయారు చేస్తారు, దానివల్ల కలిగే ఉపయోగాలు ప్లస్ నష్టాలు కూడా డిస్కస్ చేయబోతున్నానండి. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ప్లస్ నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ థింగ్స్‌నైతే ఖచ్చితంగా మీరు వింటారు, చూస్తారు గూడా. సో, ఆపిల్ సైడర్ వెనిగర్‌ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దామండి. ఆపిల్స్‌ని ఫెర్మెంట్ చేసి ఒక పద్ధతిలో వెనిగర్‌ని అయితే రూపొందించడం జరుగుతుంది. పసుపు రంగులో ఉండే ఈ వెనిగర్ ఆపిల్స్‌ని తీసుకొని చేయడం ద్వారా ఈ ఫ్రూట్ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది. అంతేకాదండి, ఇందులో చాలా న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి. దీన్ని సలాడ్స్‌లో, చట్నీలో, మయోనీస్‌లో ఇంకా చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. ఇలా డ్రింక్స్‌లో ఇలా ఉపయోగించొచ్చండి. సో, ఇది ఆల్‌మోస్ట్ అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి, సో, ఈ వెనిగర్ అనేది చాలా రకాలున్నాయండి. యాపిల్ సైడర్ వెనిగర్, వైట్ వెనిగర్, రెడ్ వెనిగర్ ఇంకా చాలా ఉన్నాయి. సో, మనకి కామన్‌గా తెలిసిందేంటంటే 2 అండి. యాపిల్ సైడర్ వెనిగర్ ప్లస్ వైట్ వెనిగర్. ఇవి 2 యూజువల్లీ అందరం యూజ్ చేస్తుంటాము. సో, ఇప్పుడు నేను యాపిల్ సైడర్ వెనిగర్ యొక్క ప్రయోజనాలు, దాన్ని యూజ్ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో చెప్తాను, వినేసేయండి. సో, షుగర్ లెవెల్స్‌ని తగ్గించి గట్ హెల్త్‌నయితే ఇంప్రూవ్ చేస్తుందండి. బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని మేనేజ్ చేస్తుంది. కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడంలో, పీహెచ్ లెవెల్‌ని హెల్తీగా ఉంచడంలో అండ్ చర్మాన్ని ఆరోగ్యించడంలో కూడా చర్మ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇంతే కాదండి, ఇంకా మనము వెయిట్ లాస్ కోసము, అందంగా ఉండడం కోసము, ఈ డార్క్‌నెస్, ఈ డార్క్ సర్కిల్స్ ఇట్లాంటివన్నీ పోవడం కోసము ఇది యూజ్ చేయొచ్చండి. ఇంతే కాక మనం మన ఇంట్లో, మన కిచెన్‌లో, మన బాత్రూమ్‌లో ఇట్లా ఏవైనా మరకలున్న చోట, ఇట్లాంటి చోట కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చండి. చాలా ఈజీగా ఆ మరకలనేవి పోతాయి. అంతే కాక మనం ఈ ఫార్మింగ్‌లో కూడా యూజ్ చేస్తున్నారండి. అసలు ఈ వెనిగర్ అయితే ఒక చెప్పాలంటే అద్భుతం అండి. దీనివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. సో, ఖచ్చితంగా ఇదైతే మనకి చేస్తే చాలా బె బెనిఫిట్స్ ఉన్నాయి. సో, నేనైతే రికమెండ్ చేస్తాను. ఇది మనం బాగా యూజ్ చేయొచ్చు. బట్ దానివల్ల కలిగే నష్టాలు కూడా కొన్ని ఉన్నాయండి. అవేంటో చూసేద్దాం. సో, ఆ నష్టాలంటే ఒక రకంగా మనకి బెనిఫిట్ ప్లస్ అది నష్టం కూడా అండి. అదే అండి, ఆకలి వేయకపోవడము, కడుపు నిండుగా ఉన్నట్టు అనిపియడము. సో, ఇది ఒక రకంగా మనకి బెనిఫిట్. అదే ఒక రకంగా నష్టమండి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఆకలి వేయదో, కడుపు నిండుగా ఉంటదో, అప్పుడు తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకుంటాం, తక్కువ తింటాం. సో, అదొక రకమైన బెనిఫిట్. బట్ అదే అట్ ద సేమ్ టైమ్ మనకు అది హెల్త్ పైన ఎఫెక్ట్ కూడా చూపిస్తుందండోయ్. సో, ఈ వెనిగర్‌ని ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి గ్యాస్ట్రోపరైటిస్ అనే హెల్త్ సమస్యలు కూడా వస్తాయండి. డైల్యూట్ చేయకుండా తీసుకోవడం వల్ల గొంతు కూడా మండుతుందండోయ్. ఇవండి ఆపిల్ సైడర్ వెనిగర్‌ని ఎలా తయారు చేస్తారు, దానివల్ల కలిగే లాభాలు ప్లస్ నష్టాలు చూసేసారు కదా! సో, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానెల్‌ని ఫాలో అయిపోండి. నేనైతే ఈ వీడియో మీకు ఉపయోగపడిందనే అనుకుంటున్నాను. సో, మీరైతే ఇది ట్రై చేయండి. అండ్ మీకెలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నేను ఆల్రెడీ చెప్పినట్టు నన్ను ఫాలో అయిపోండి.